ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి. బికాస్ ఎందుకంటే 500 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మీ సపోర్ట్ ఇలాగే కన్నా ఉంటే నేను ఇంకా అచీవ్స్ అనేది సాధిస్తానని నా మీద నాకే కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా మీకు క్లాసెస్ ఏ విధంగా చెప్పాలో కూడా నాతో కామెంట్ చేయండి. ఇంకా ఇవాళ మన టాపిక్ వచ్చేసి 8th క్లాస్లో 4th చాప్టర్ అయినటువంటి సివిక్స్ పార్ట్ చట్టాలను అర్థం చేసుకున్నాం. ఈ లెసన్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. ఒకసారి మనం రివిజన్ చేద్దాము. ప్రెజెంట్ మనకు టైం లేదా అండి, వీలైనంత తొందరగా మనము ప్రతి లెసన్ కూడా ఇప్పుడు రివిజన్ చేసే టైము. ఇంకా క్లాస్ స్టార్ట్ చేయబోదు. మన వీడియోని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా క్లాస్లోకి వెళ్దాం. భారతదేశంలోని చట్టాలు కులం, మతం, భాష, లింగం, ప్రాంతంతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా వర్తిస్తాయి. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు నిర్దిష్టమైన శిక్ష ఉంటుంది. 1870 నాటి బ్రిటిష్ వారి దేశద్రోహి చట్టాన్ని భారత పార్లమెంటు రద్దు చేసింది. ఏ ఇయర్లో అండి? 1870 నాటి బ్రిటిష్ వారి దేశద్రోహి చట్టాన్ని మన భారత పార్లమెంటు రద్దు చేసింది. చట్టాలను తయారు చేయటంలో పార్లమెంటు కీలక పాత్ర పోషిస్తుంది. గృహహింస నుండి మహిళలను కాపాడుటకు భారత పార్లమెంటు గృహహింస మహిళా రక్షణ చట్టం ఏ ఇయర్లో మనకు అమలు చేసిందంటే 2005లో ఈ యాక్ట్ అనేది వచ్చింది. దూరదర్శన్ రిపోర్ట్లు, వార్తాపత్రికలు, సంపాదకీయాలు, రేడియో ప్రసారాలు, స్థానిక సమావేశాలు, క్రొత్త చట్టాలు తయారు చేయుటకు, చట్టంలో మార్పులు చేయుటకు పార్లమెంటుకు ఉపయోగపడుతుంది. ఇవి క్రొత్త చట్టాలు ప్రస్తుత చట్టాలపై ప్రజలకు అవగాహన మాత్రమే కల్పిస్తాయి. చట్టాలు ప్రజలకు అంగీకారం కానప్పుడు బహిరంగ సభలు, వార్తాపత్రికలు, టెలివిజన్ ఛానళ్ల ద్వారా తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ప్రజలు ప్రభుత్వ చట్టాలను విమర్శించే హక్కు కలిగి ఉంటారు. ఇంకా ఈ లెసన్కి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ అనేవి చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో చట్ట సమత్వం రూల్ ఆఫ్ లా ఎవరు ప్రవేశపెట్టారు? ఫస్ట్ ఆప్షన్ మహాత్మా గాంధీ, సెకండ్ మొఘలులు, థర్డ్ బ్రిటిష్ వలసవాదులు, ఫోర్త్ ఇవేవి కాదు. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. సెకండ్, మన దేశంలో ఒక వ్యక్తి ఓటు వేయడం ప్రారంభించగల వయస్సు ఎన్ని సంవత్సరాలు? ఫస్ట్ ఆప్షన్ 18, సెకండ్ ఆప్షన్ 22, థర్డ్ 21, ఫోర్త్ 25. ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 18 సంవత్సరాలు. థర్డ్ క్వశ్చన్, భారతదేశంలో పురుషులు కనీసం డాష్ వయస్సులో వివాహం చేసుకోవచ్చు అంటే ఏ ఇయర్లో మనకు వివాహం చేసుకోవచ్చు అని క్వశ్చన్ ఇక్కడ. ఫస్ట్ ఆప్షన్ 22, సెకండ్ 21, థర్డ్ 23, ఫోర్త్ 25. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 21 సంవత్సరాల వయసులో వివాహం చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. చట్ట ఉల్లంఘన అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ చట్టానికి వ్యతిరేకంగా నేరం, సెకండ్ కొత్త చట్టం చేయడానికి, థర్డ్ ఒక చట్టాన్ని తొలగించడానికి, ఫోర్త్ వీటిలో ఏది లేదు. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, చట్టానికి వ్యతిరేకంగా నేరం. ఫిఫ్త్ క్వశ్చన్, క్రిమినల్ కేసులు అంటే ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ పన్నులకు సంబంధించినది, సెకండ్ ఆస్తికి సంబంధించినది, థర్డ్ నేరానికి సంబంధించింది, ఫోర్త్ వీటిలో ఏది కాదు. క్వశ్చన్కి ఆన్సర్ కామెంట్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, నేరానికి సంబంధించింది. క్రిమినల్ కేసులు నేరానికి సంబంధించినవి. సిక్స్త్ క్వశ్చన్, చట్టం చేసేది ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రాష్ట్రపతి చట్టాలు చేయబడతాయి, సెకండ్ చట్టాలను ప్రధానమంత్రి చేస్తారు, థర్డ్ సార్వభౌమాధికారం ద్వారా చట్టాలు రూపొందించబడ్డాయి, ఫోర్త్ ఇవేవి కావు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్ క్వశ్చన్, హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 ద్వారా ఏమి నిర్దేశించబడింది? ఫస్ట్ ఆప్షన్ కుమారులు, కుమార్తెలు మరియు వారి తల్లులు కుటుంబ ఆస్తిలో సమాన వాటా పొందవచ్చు. సెకండ్ ఆప్షన్ కొడుకులు మాత్రమే ఆస్తిలో వాటా పొందవచ్చు. థర్డ్ ఆప్షన్ కొడుకులు మరియు కుమార్తెలు మాత్రమే ఆస్తిలో వాటా పొందవచ్చు. ఫోర్త్ కొడుకులు మరియు తల్లులు మాత్రమే కుటుంబ ఆస్తిలో వాటా పొందవచ్చు. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఎయిత్ క్వశ్చన్, గృహహింసలో గృహ అనే పదానికి మీ ఉద్దేశం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ప్రజలు నివసించే ఇల్లు, సెకండ్ ప్రజలు నివసించని ఇల్లు, థర్డ్ అనుకుటుంబం నివసించే ఇల్లు, ఫోర్త్ భర్తతో కలిసి భాగస్వామ్య కుటుంబంలో నివసించే లేదా కలిసి జీవించే మహిళలందరూ ఉంటారు.
ఫోర్త్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 9th క్వశ్చన్, మున్సిపల్ కౌన్సిల్ కోసం ఫస్ట్ ఆప్షన్ చిన్న పట్టణ ప్రాంతం, సెకండ్ పెద్ద పట్టణ ప్రాంతం, థర్డ్ 1, 2, ఫోర్త్ వీటిలో ఏది కాదు. మున్సిపల్ కౌన్సిల్ అంటే చిన్న పట్టణ ప్రాంతం అని. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. 10th క్వశ్చన్, ఉమ్మడి జాబితాలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి? ఫస్ట్ ఆప్షన్ చూడండి ఇక్కడ 33, సెకండ్ 46, థర్డ్ 36, ఫోర్త్ 47. ఫ్రెండ్స్ 10th క్వశ్చన్ చూడండి, ఉమ్మడి జాబితాలు ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి అనేసి ఈ క్వశ్చన్ ఇచ్చారు. ఈ క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో నాకైతే కనిపించలేదండి, ఎక్కడ కూడా లేదు. నేను లైన్ టు లైన్ చెక్ చేస్తాను. దీనికి ఆన్సర్ కరెక్టో కాదో ఒకసారి చూడండి. ఆన్సర్ వచ్చేసి 4th ఆప్షన్ 47 అని ఇచ్చారు. 11th క్వశ్చన్ చూడండి, ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు మనము వెంటనే ఎవరికి తెలియజేయాలి? ఫస్ట్ ఆప్షన్ పొరుగువారు, సెకండ్ బంధువులు, థర్డ్ న్యాయమూర్తి, ఫోర్త్ పోలీస్. 4th ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, పోలీస్. 12th క్వశ్చన్, ఈ చట్టం భారతీయులకు చాలా అవమానకరమైన ప్రజాభిప్రాయాన్ని గగ్గోలు పెట్టడానికి ప్రయత్నించింది. ఫస్ట్ ఆప్షన్ ఇల్బర్ట్ బిల్, సెకండ్ దేశద్రోహం, థర్డ్ వెర్నాక్యులర్ ప్రెస్, ఫోర్త్ వీటిలో ఏదీ లేదు. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, వెర్నాక్యులర్ ప్రెస్. 13th క్వశ్చన్, రూల్ ఆఫ్ లా ద్వారా నిర్వచించబడింది. ఫస్ట్ ఆప్షన్ ఏవి డైసీ, సెకండ్ గ్రేడ్ రాయి, థర్డ్ హెచ్జే లాస్కీ, ఫోర్త్ జాన్ లాక్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్, ఏవి డైసీ. 14th క్వశ్చన్, డాష్ ప్రకారం నేరానికి సంబంధించిన ప్రతి వ్యక్తికి న్యాయమైన విచారణ ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఏవి డైసీ, సెకండ్ రాజ్యాంగం, థర్డ్ పోలీస్, ఫోర్త్ న్యాయమూర్తి. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండ్ రాజ్యాంగం. 15th క్వశ్చన్, కొత్త చట్టాలను రూపొందించే ప్రక్రియలో ఈ సమూహం ప్రధాన నియమాన్ని పోషిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ ధనవంతులు, సెకండ్ పేదలు, థర్డ్ పౌరులు, ఫోర్త్ పిల్లలు. థర్డ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి, పౌరులు. 16th క్వశ్చన్, పౌర హక్కుల చట్టం ఆమోదించబడిన సంవత్సరం. ఫస్ట్ ఆప్షన్ 1964, సెకండ్ 1955, థర్డ్ 2005, ఫోర్త్ 1885. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, 1964. 17, పౌర హక్కుల చట్టం నిషేధించేది. ఫస్ట్ ఆప్షన్ జాతి, మతం లేదా జాతీయ మూలం ఆధారంగా వివక్ష, సెకండ్ లింగం ఆధారంగా వివక్ష, థర్డ్ కులం ఆధారంగా వివక్ష, ఫోర్త్ ఏది కాదు. పౌర హక్కుల చట్టం నిషేధించేది ఏదైతే జాతి, మతం లేదా జాతీయ మూలం ఆధారంగా వివక్ష. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 18 క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైనది ఏది? ఫస్ట్ ఆప్షన్ ప్రజలందరి సమస్య పట్ల పార్లమెంటు సున్నితంగా ఉండాలి, సెకండ్ సంపన్నుల సమస్యల పట్ల పార్లమెంటు సున్నితంగా ఉండాలి. దీనికి స్టేట్మెంట్ చూడండి. స్టేట్మెంట్ 1 మాత్రమే కరెక్టా, లేకుంటే స్టేట్మెంట్ 2 సరైనదా, థర్డ్ ఆప్షన్ 2 సరైనవా, ఫోర్త్ 2 తప్పులేనా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ప్రజలందరి సమస్య పట్ల పార్లమెంటు సున్నితంగా ఉండాలి. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్. టుమారో క్లాస్ వచ్చేసి 5th చాప్టర్, 8th క్లాస్లో 5th చాప్టర్ న్యాయ వ్యవస్థ, ఈ లెసన్కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ అలాగే ప్రాక్టీస్ బిట్స్ ఇవి నేర్చుకుందామండి. మన క్లాస్ కన్నా నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ మీకు క్లాస్ ఏ విధంగా ఇంకా చెప్పాలో కూడా నాతో కామెంట్ చేయండి.